దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులతో నీవు నిబంధనను స్థిరపరిచెదవు, కృప చూపెదవు అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులతో నీ నిబంధన స్థిరపరుస్తావు, నీవు కృప చూపెదవు, మేలు చేస్తావు అని చెప్పి అక్కడ రాయబడింది. భక్తుడైనటువంటి సొలొమోను అక్కడ మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో చక్కని మాట ఊట అదేమిటంటే, దేవుని బిడ్డలరా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధన స్థిరపరుస్తావు, కృప చూపుతావు, మేలు చేస్తావు అని రాయబడినటువంటి మాట. చూడండి, దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. అదేమిటంటే, హృదయపూర్వకముగా నన్ను అనుసరించే భక్తులు నాకు కావాలి. హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా నన్ను అనుసరించే భక్తులు నాకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు అడుగుతున్నాడు. దేవుని బిడ్డలరా, భక్తులు చాలామంది ఉంటారు. వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది కూడా భక్తులు ఉంటారు. ఆకాశం ముందున్న దేవుడు ఈ భక్తులందరినీ చూస్తున్నాడు, విశ్వాసులందరినీ చూస్తున్నాడు, దేవుని పిల్లలందరినీ చూస్తున్నాడు. వీరందరినీ చూసి వీరిలో హృదయపూర్వకముగా మనఃపూర్వకముగా శుద్ధ హృదయముతో మంచి మనస్సాక్షితో ఏ అరమరిక లేకుండా హృదయపూర్వకముగా నన్ను అనుసరించే భక్తులు వారు నాకు కావాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందరినీ దేవుడు కోరుకోవటం లేదు. 100 మంది భక్తులుంటే దేవుడు చూస్తున్నాడు, 1000 మంది భక్తులుంటే దేవుడు చూస్తున్నాడు, 1,00,000 మంది భక్తులు ఉంటే దేవుడు చూస్తున్నాడు, 1,000,000 మంది భక్తులుంటే దేవుడు చూస్తున్నాడు. కానీ ఆయన చూచి ఏమంటున్నాడంటే, వీరిలో హృదయపూర్వకముగా నన్ను అనుసరించే భక్తులు ఎవరు? మనఃపూర్వకముగా నన్ను సేవించే భక్తులు ఎవరు? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు తరచి తెరచి భక్తులను పరిశీలిస్తున్నాడు. వాక్యములో రాయబడింది, దేవుడు నీతిమంతులను పరిశీలిస్తాడంట, భక్తులను పరిశీలిస్తాడంట, పరిశోధిస్తాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకాన్ని మాత్రమే కాదు, ఎందుకంటే లోకానికి తీర్పు ఉంది. లోకము, లోకస్తులు, అన్యులు, ఇతరులు, త్రాగుబోతులు, జూదగాలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, మాంత్రికులు, నరహత్య చేసేవారు, ఈ లిస్టు జాబితా అంతా ఉంది. వీరందరూ మండుచున్న అగ్నిగుండములో పడతారు. అందుకే దేవుడు వారి జోలికి పోడు. వారు ఇష్టారాజ్యముగా విచ్చలవిడిగా జీవిస్తూ ఉంటారు. అయితే ఏరి కోరి దేవుడు ఎప్పుడూ కూడా నీ జోలికే వస్తాడు, నా జోలికే వస్తాడు, మన జోలికి వస్తాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలము కాబట్టి, ఆయనకు ప్రియులము, ఇష్టలము కాబట్టి, ఆయనతో పాటు పరలోక రాజ్యములో
నిత్య జీవములో మనం ఉండాలి. కాబట్టి ఈ లోకములో మనలో ఏ మస్టు ఉండకూడదు, ఏ మలినం ఉండకూడదు, ఏ పుసి పుండు పొర మనలో ఉండటానికి వీలు లేదు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మనల్ని తెరచి పరిశీలించి పరిశోధించి చూస్తే దేవునికి ఇష్టమైనటువంటి, యోగ్యమైనటువంటి, ప్రియమైనటువంటి ఒక చక్కటి దేవ స్వభావం మనలో దేవునికి కనపడాలి. హల్లెలూయా. అందుకే మరి యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు, ఏంటది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. హల్లెలూయా. దేవుడు మనలో చూసినప్పుడు ఏమి కనపడాలి? మనం వేసుకునే బట్టల, మన రూపురేఖల, మన శరీర సౌందర్యమా, నిలువెత్తు మన ఆకారమా? దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీ పై వేషాన్ని చూచేవాడు కాదు. అంతరంగ స్వభావాన్ని దేవుడు చూస్తాడు. అందుకే దేవుడు ఒకసారి తన ప్రజల మీద, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుని నియమించాలని సమూయేలు ప్రవక్తని ఒక ఇంటికి పంపిస్తాడు. ఆ ఇంటికి పంపిస్తే ఆ ఇంట్లో 8 మంది కుమారులు, ఆ ఇంట్లో ఉన్నటువంటి తండ్రికి. అయితే అందరూ వస్తారు. ముందు చాలా ఎత్తుగా ఉన్నాడు, వచ్చాడు. నిజంగా ప్రవక్త అనుకున్నాడు, దైవజనుడు అనుకున్నాడు. ఇతడు ఇంత ఎత్తుగా ఉన్నాడు, ఇతడే రాజు అయ్యుంటాడు, దేవుడు కోరుకుంటాడు, బలంగా ఉన్నాడు అని చెప్పి. కానీ దేవుడు అన్నాడు, ఇతడు కాదు అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, కొంచెం అతని మీద కొంచెం వెడల్పుగా బలంగా ఉన్నాడు. ప్రవక్త అనుకున్నాడు ఇతడే అని. కానీ దేవుడు అన్నాడు, ఇతడు కాదు. దేవుని బిడ్డలారా, నిలువెత్తు ఆకారము కలిగి అందముగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి బలాఢ్యులైనటువంటి వారందరూ కూడా వచ్చి లైన్లో నిలబడితే దేవుడు అన్నాడు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు అన్నాడు. మరి ఎవరు? అడవిలో అరణ్యములో ఒకడు ఉన్నాడు, అతన్ని పిలిపించు, అతనినే నేను కోరుకున్నాను అని చెప్పి అక్కడ రాస్తాడు ఒక మాట. మనుష్యులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయమును లక్ష్య పెట్టును. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే సామెతల గ్రంథములో రాయబడింది, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. దేవుని దగ్గరికి వచ్చి మనం చాలా అడుగుతాం కదా, ఒక చోటు ప్రభువా, స్థలం ప్రభువా, ఇల్లు ప్రభువా, పెళ్ళి ప్రభువా, పిల్లలు ప్రభువా, ఉద్యోగం ప్రభువా, ఆరోగ్యం ప్రభువా, ఆయుష్ ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర మనం ఎన్నెన్నో అడుగుతూ ఉంటాం. మనం చనిపోయిన దాకా అడుగుతూనే ఉంటాం ఈ గోల. అయితే దేవుడు కూడా మన దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు చెప్పండి? అన్నిటికంటే ముఖ్యముగా దేవుడు మన దగ్గర నుండి ఆయన అడిగేది, కోరుకునేది ఏమిటంటే, ఏంటది? నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా కుమారి నీ హృదయము నాకిమ్ము. హల్లెలూయా. కాబట్టి దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు, నీ మనస్సు అడుగుతున్నాడు. అందుకే మరొక చోట సామెతల గ్రంథములో రాయబడి ఉంది, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకో. నీ హృదయములో నుండి జీవధారలు బయటికి వస్తాయి. కాబట్టి హృదయము జాగ్రత్త. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆకాశమందున దేవుడు కోరుకుంటున్నాడు. మూలవాక్యం మనం ఈ పూట చదువుకున్నాం. అదేమిటంటే, హృదయపూర్వకముగా నన్ను అనుసరించే నా భక్తులు నాకు కావాలి.
అలాంటి వారితో నేను నిబంధన స్థిరపరుస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను, హెచ్చిస్తాను, కలగా పచ్చగా ఉంచుతాను. వారు ఏది అడిగినా కానీ నేను వారికి చేస్తాను. హల్లెలూయా. దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, మేలు చేస్తాను, కొరతలు తీరుస్తాను, అన్నీ చేస్తాను. కానీ హృదయపూర్వకముగా నీ హృదయం వంకర టింకరగా ఉంటే, వంకర త్రోవలలోకి పోతూ ఉంటే, మనసు చలించిపోతూ ఉంటే, దేవునికి నీ మీద ఒక నమ్మకం, ఒక అవగాహన లేకపోతే, దేవుని బిడ్డ, దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందలేవు. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, 100 మంది విశ్వాసులు ఉంటే, 1,00,000 మంది దేవుని పిల్లలు ఉంటే, 1,00,00,000 మంది భక్తులు ఉంటే, వారిలో హృదయపూర్వకముగా నన్ను అనుసరించే వారు ఎవరు? హృదయపూర్వకముగా నన్ను సేవించేవారు ఎవరు? హల్లెలూయా.